ప్రధాని మోదీ విద్యుత్ కోతలు లేని దేశాన్ని ఆవిష్కరించారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మోదీ ప్రధాని కాకముందు దేశంలో విద్యుత్ కోతలు ఉండేవి. ఇవాళ విద్యుత్ కోతలు లేవని, విద్యుత్ కోతలు లేని దేశాన్ని ప్రధాని ఆవిష్కరించారన్నారు. బొగ్గు గనుల శాఖ కేంద్ర మంత్రిగా తన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రయత్నిస్తానన్నారు. మూడోసారి ప్రధానమంత్రి అయ్యాక మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం తొలిసారి సమావేశమైంది. పీఎంఏవై కింద మరో 3 కోట్ల గృహాలు నిర్మించాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కేంద్రం 1,39,750 కోట్ల పనులను రాష్ట్రాలకు పంపిణీ చేసింది. ఇందులో ఏపీకి 5,655.72 కోట్లు, తెలంగాణకు 2,937.58 కోట్లు మంజూరయ్యాయి. అత్యధికంగా యూపీకి 25,066.88 కోట్లు, బీహార్కు 14,056.12 కోట్లు, మధ్యప్రదేశ్కు 10,970.44 కోట్లు, పశ్చిమ బెంగాల్కి 10,513.72 కోట్లు విడుదలయ్యాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రాలకు ఇప్పటి వరకు 2,79,500 కోట్లు పంపిణీ చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ నెల 14న ఏపీ ప్రభుత్వం కొత్త మద్యం పాలసీపై తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీని రద్దు చేయనున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో 3,600 మద్యం దుకాణాలకు టెండర్లు పిలిచి డిపాజిట్గా రూరల్ ప్రాంతాల్లో ఒక్కో షాప్కి 45,000, అర్బన్ ఏరియాల్లో 55,000గా నిర్ణయించారట. పాత బ్రాండ్లను తిరిగి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. రేపు జరగబోయే చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరు కానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం నుంచి రామ్ చరణ్ కు ఆహ్వానం వెళ్లినట్టుగా సమాచారం. విజయవాడలోని కేసరపల్లి ఐటీ పార్క్ సమీపంలో జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఈ రోజు ఉదయం 10 గంటలకు టీడీపీ శాసనసభ పక్ష సమావేశం జరగనుంది. శాసనసభ పక్ష నేతగా చంద్రబాబును పార్టీ నేతలు ఎన్నుకోనున్నారు. ఈ భేటీలో పవన్ కళ్యాణ్ తో పాటు జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా పాల్గొంటారు. సమావేశం అనంతరం వీరంతా గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసి ధృవీకరణ పత్రాలు అందజేస్తారు. ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరనున్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి వరంగల్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి తన వంతు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇతర శాఖల సమన్వయంతో అభివృద్ధి చేస్తామన్నారు. రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ ఇవ్వడం తెలుగు రాష్ట్రాలకు శుభపరిణామం అన్నారు. ఆయన సహాయంతో 2 రాష్ట్రాల్లోని ఎయిర్పోర్ట్లను సమర్థవంతంగా అభివృద్ధి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఉప ఎన్నిక హడావిడి మొదలైంది. 7 రాష్ట్రాల్లో 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ జూన్ 14న విడుదల కానుంది. జూలై 10న పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల కమిషన్ సోమవారం ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించింది. మొత్తంగా జూలై 15 లోపు ఉప ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాల్సి ఉందని ఈసీ పేర్కొంది. రైతు రుణమాఫీకి విధి విధానాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పంట రుణమాఫీపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రుణమాఫీపై చర్చించారు. 2 లక్షల వరకు రుణాలు ఉన్న రైతుల జాబితాను సిద్ధం చేయాలని ఆదేశించారు. ఆగస్టు 15లోగా రుణమాఫీ జరగాలన్నారు. పూర్తి స్థాయిలో బ్యాంకర్ల నుంచి రైతుల వివరాలు సేకరించి అర్హులను గుర్తించాలన్నారు. మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మోదీ తొలి విదేశీ పర్యటనకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఆయన ఇటలీలో ఈ నెల 13 నుంచి 15 మధ్య G7 సదస్సు జరగనున్న నేపథ్యంలో ఆ దేశంలో పర్యటించినట్టు సమాచారం. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానాన్ని మోదీ స్వాగతించినట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ మెరుగైన సామర్థ్యం కనబరిచిందని, అత్యధిక ఓట్ల శాతంతో సత్తా చాటిందని కాంగ్రెస్ ఎంపీ దీపేందర్ హూడా అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఆదరించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశామన్నారు. దేశమంతటా అధిక ఓట్ల శాతాన్ని కాంగ్రెస్ పార్టీ ఒక్క హర్యానాలోనే సాధించిందని, విపక్ష ఇండియా కూటమిని హర్యానా ప్రజలు ఆదరించారన్నారు.